అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అన్నారు పెద్దలు. ఇంతకీ ఇదేంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అదేనండి ఉప్పు. ఉప్పుకు ఎన్నో విలువైన లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు, ఈ ఉప్పు దేవుని వాక్యంలో కూడా ప్రస్తావించబడింది. అంటే ఇది ఎంత విలువైనదో చూడండి. దేవుని మనస్సులో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ఆయన తన ప్రజలను ఉప్పులా ఉండమని ఓ బాధ్యత అప్పగించారు. అసలు ఉప్పు అంత విలువను ఎలా సంపాదించుకుంది? ఇంతకీ దాని లక్షణాలేంటి అని ఆలోచిస్తున్నారా? రండి, త్వరగా చూసేద్దాం. మనపై దేవుడు ఉంచిన బాధ్యతను గుర్తించి ఉప్పులా బ్రతికేద్దాం. ఉప్పు తెల్లగా ఉంటుంది. తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం. ఈ స్వచ్ఛత ఎంతో ప్రాముఖ్యం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక మన హృదయాలను ఉప్పులా స్వచ్ఛంగా అంటే పరిశుద్ధంగా ఉంచుకొనుటకు తీర్మానించుకుందాం. ఉప్పు రుచిని ఇస్తుంది. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు అంటారు కదా. ఎన్ని వేసినా ఉప్పు ఇచ్చే రుచే వేరు. నిజమే. మనం ఉన్న చోట ఇతరులు మన ద్వారా సంతోషాన్ని పొందుకోవాలి అంటే మనం యేసయ్య ప్రేమ అనే మాధుర్యాన్ని ఇతరులకు అందించాలి. రుచి లేని జీవితాలకు యేసయ్య ప్రేమ అను రుచిని అందిస్తే ఎన్ని ఉన్నా ఆ మాధుర్యమే వేరు. ఉప్పు కరిగిపోతుంది. అందరూ నన్ను చూడాలి, అందరూ నన్ను గుర్తించాలి, నా గురించి గొప్పగా చెప్పుకోవాలి. మందిరంలో నేను వేసే కానుక అందరికీ ప్రకటించాలి. సమాజంలో నేను చేస్తున్న సేవ అందరూ గుర్తించాలి అని మనం అనుకుంటాం. కానీ ఎందులో వేసినా కరిగిపోయే ఉప్పు మనకు ఓ గొప్ప మాదిరి. కనబడడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉప్పు దాగిన అనుభవంతో ఇతరులకు రుచిని ఇస్తుంది. ఇది నేర్చుకోదగిన ఓ గొప్ప పాఠం కదా. ఉప్పు కలిసిపోతుంది. ధనవంతుని ఇంట్లో ఖరీదైన కూరలలోనే కాదు, పేదవాడు వండే పచ్చడిలో కూడా కలిసిపోతుంది ఉప్పు. దానికి గొప్ప పేద తేడా లేదు. స్థాయిని చూడదు. అన్నిటిలో కలిసిపోతుంది. కులము, మతము, రంగు, ప్రాంతము, వర్గము అంటూ ఎన్నో భేదాలు కలహాలకు కారణమవుతున్న ఈ రోజుల్లో ఉప్పులా అందరినీ సమానంగా ప్రేమించే మనస్సు కలిగి ఉందాం. ఉప్పు భద్రతనిస్తుంది. ఊరగాయలు నెలలుగా భద్రపరచాలి అంటే ఉప్పు తగినంత వేయాలి. ఉప్పులో తేడా వస్తే పచ్చడే పాడైపోతుంది. అంటే ఉప్పు పాడవకుండా కాపాడుతుందన్నమాట. నిజమే. ఎటు చూసినా పాపంతో నిండిన ఈ లోకంలో పరిశుద్ధమైన నీ జీవిత మాదిరి ఇతరులు పాపంలో పడిపోకుండా కాపాడగలగాలి. రక్షింపబడిన నీవు నశించిపోతున్న ప్రజలను రక్షణలోనికి నడిపించి క్రీస్తులో భద్రతను పొందుకునేలా నీవంతు ప్రయాసపడాలి. ఉప్పు అందుబాటులో ఉంటుంది. ఉప్పును ఎవరూ తమ వంటగదిలో దూరంగా ఉంచుకోరు. ఉప్పు అందుబాటులో ఉంటుంది. వెతకాల్సిన అవసరత అసలే లేదు. అలాగే మన జీవితాలు కూడా దేవునికి అందుబాటులో ఉంటే పిలవగానే పలికేటట్లు, చెప్పగానే వినేటట్లు మనం అందుబాటులో ఉంటే ప్రతి దినం ఉప్పు వాడబడినట్లు మనం కూడా యేసయ్య చేతిలో అద్భుతంగా వాడబడతాం. చూశారు కదా ఉప్పులో ఎన్ని ఉన్నతమైన పాఠాలు ఉన్నాయో. ఈరోజు నుండి మనం కూడా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ప్రభు చెప్పినట్లు ఉప్పుగా జీవిస్తానని, ఈ బాధ్యతను స్వీకరిస్తానని తీర్మానం చేసుకుందామా?